హలో ఐఎమ్ డాక్టర్ నీలూఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆహారము ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఆహారం అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని మీకందరికీ తెలుసు. మరి ఈ డయాబెటీస్లో ఆహారం ఎలా తీసుకోవాలి అని అందరికీ అవగాహన అనేది ఉండదు. మరి కొత్తగా ఇలాగా అవగాహన కల్పించడానికి కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయన్నమాట. దాంట్లో డయాబెటీస్ లంచ్ బాక్స్ అని, డయాబెటీస్ ప్లేట్ అని ఇలా కాన్సెప్ట్స్ వచ్చాయి. మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు లంచ్లో ఆహారము ఎలా తీసుకోవాలనేది ఇవాళ మనం చూద్దాం అనమాట. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు ఆహారము? ఇలా తీసుకుంటారనమాట. ఎక్కువగా పిండి పదార్థము, ఈ క్వాంటిటీ మొత్తము పిండి పదార్థం అంటారు అనమాట. సగం పైగా ప్లేటు పిండి పదార్థంది తీసుకుంటారనమాట. అంటే 75 గ్రాముల దాకా పిండి పదార్థం తీసుకుంటారు. 15% ఫ్యాట్, 10% ప్రోటీన్స్ అనేవి తీసుకుంటారనమాట జనరల్గా. అయితే మనం డయాబెటీస్లో ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోకూడదు, ఇలా తీసుకోవాలి. ఇది ఎలాగా అంటే ఇది డయాబెటీస్ లంచ్ బాక్స్ అన్నమాట. దీంట్లో మనము ఒక హాఫ్ లంచ్ బాక్స్ వరకు కూరగాయలు, పచ్చి కూరగాయ ముక్కలు అంటే సలాడ్స్ అన్నమాట. అవి తర్వాత తినే కూర అన్నమాట. తక్కువ నూనె వేసుకొని వండుకున్న కూరలు, ఈ రెండు కూడా ఒక హాఫ్ ప్లేట్ నిండిపోవాలి. హాఫ్ లంచ్ బాక్స్ దీంతో నిండాలన్నమాట. ఈ రెండు తర్వాత వీటిలో ఏముంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఈ సలాడ్లో 4 గ్రాముల ఫైబరు, 2 గ్రాముల ప్రోటీను ఉంటుంది. అలాగే ఈ కూరలో వివిధ రకాల కూరగాయలతో చేసిన కూరలో ఒక 13 గ్రాముల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంతేకాకుండా 2.7 గ్రాముల ప్రోటీను, 8 గ్రామ్స్ ఫ్యాట్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఒక పావు పోర్షను ఈ పప్పు పదార్థం కానీ, ప్రోటీన్ కానీ, మామూలుగా చికెన్ లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ పావు పోర్షన్లో సుమారుగా 150 గ్రాముల పప్పు తీసుకుంటే కనుక దాంట్లో 10 గ్రాముల ప్రోటీను అనేది ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన ఈ చిన్న పోర్షన్ మాత్రమే ఒక 27 గ్రాములు, 30 గ్రాముల లోపలే రైస్ వస్తుంది అనమాట. ఇది కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థము 30 గ్రాముల లోపలే తీసుకోవాలి. ఈ విధంగా డయాబెటీస్ లంచ్ బాక్స్ ఉంటే గనక వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవటము చాలా ఈజీ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ పద్ధతి ప్రకారము సగం ప్లేట్ పచ్చి కూరలు నింపి మిగిలిన పావు ప్లేటు పప్పు కానీ, ఈ మాంసకృతులకు సంబంధించింది చికెన్ కానీ, చేప కానీ అలాంటివి బాయిల్ చేసింది, ఉడకపెట్టిన అనమాట అవి. తర్వాత ఒక పావు వంతు మాత్రమే రైస్ అనేది తీసుకుంటే గనక వాళ్ళకి డయాబెటీస్ అనేది ఆహారం వల్లే బాగా కంట్రోల్ అవుతుందని ఈ కొత్తగా వచ్చిన పరిశోధనలు చెప్తున్నాయన్నమాట. అంటే ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏమి కాదు, పాతదే. కానీ ఇప్పుడు ఇలాగా డయాబెటిక్ ప్లేట్ అని, డయాబెటిక్ లంచ్ బాక్స్ అని ఒక కాన్సెప్ట్ రూపంలో చెప్తున్నారు. సో ఇదండి డయాబెటీస్ ప్లేటు, డయాబెటీస్ లంచ్ బాక్స్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.